ఇండియా దగ్గర 200 ఇయర్స్కి సరిపడా పవర్ సప్లై ఉందంటే మీరు నమ్ముతారా? నిన్న మన మోదీ గారి ట్వీట్ అబౌట్ సక్సెస్ ఆఫ్ ఇండియన్ న్యూక్లియర్ ప్రోగ్రామ్ సెకండ్ స్టేజ్ అని చూశాక అందరికీ ఒకటే డౌట్ వచ్చింది, ఇంతకీ దేని గురించబ్బా అని డౌట్ వచ్చింది. సింపుల్గా చెప్పాలంటే మనం ఒకసారి వాడిన ఫ్యూయల్ని పారేయకుండా మళ్ళీ దాన్ని ఉపయోగించుకొని ఇంకా ఎక్కువ పవర్ని తీసుకొని నెక్స్ట్ లెవెల్ సిస్టమ్ ఇది. ఈ కాన్సెప్ట్ని చాలా ఇయర్స్ బ్యాకే మన సైంటిస్ట్ హోమీ బాబా గారు దీన్ని డిజైన్ చేశారు. అసలు మెయిన్ పాయింట్ ఏంటంటే ఈ స్టేజ్లో తయారయ్యే ఫ్యూయల్ ఫ్యూచర్లో థోరియం రియాక్టర్స్కి బేస్ అవుతాయి. ఎందుకంటే ఇండియా దగ్గర యురేనియం చాలా తక్కువ, కానీ థోరియం మాత్రం ప్రపంచంలో దాదాపు 25% మన దగ్గరే ఉంది. కేరళ నుంచి ఒడిషా కోస్ట్ వరకు, ఆంధ్రప్రదేశ్లో కూడా డిపాజిట్స్ ఉన్నాయి. థోరియం ఒక క్లీన్ అండ్ లాంగ్ లాస్టింగ్ ఫ్యూయల్. థోరియంకు 100 నుంచి 200 ఇయర్స్ వరకు పవర్ ఇవ్వగల కెపాసిటీ ఉంది. అంటే ఫ్యూచర్లో కరెంట్ కట్స్ ఉండవు అండ్ ఇండియా ఒక సెల్ఫ్ డిపెండెంట్ అవుతుంది. దీనికి కృషి చేసిన సైంటిస్టులు, ముఖ్యంగా బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ లాంటి సంస్థలకు మనం థ్యాంక్స్ చెప్పాలి. అలాగే ఇండియన్ గవర్నమెంట్ తీసుకున్న ఈ స్టెప్స్ని మనం సపోర్ట్ చేయాలి మన ఫ్యూచర్ ఎనర్జీ కోసం. ధన్యవాదాలు. జై హింద్. భారత్ మాతాకి జై.